హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. జొన్నలు అలాగే రాగులను ఉపయోగించి ఇలాంటి దిబ్బ రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాసు ఈ విధంగా రాగులు అనేవి తీసుకోవాలండి. ఈ విధంగా రాగులు అనేవి ఒక గ్లాస్ తీసుకున్నాక అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు జొన్నలు అనేవి మనం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా జొన్నల్ని ముందుగానే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ 2 గ్లాసుల వరకు జొన్నలు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్వాంటిటీతో తీసుకుంటున్నాను. మీరు ఏ క్వాంటిటీ తీసుకున్నా ఒక గ్లాసు రాగులు అలాగే 2 గ్లాసుల జొన్నలు అనేవి తప్పకుండా తీసుకోవాలి. ఈ విధంగా 2 గ్లాసుల జొన్నలు అలాగే 1 గ్లాసు రాగులు అనేవి తీసుకోవాలండి. ఇవనేవి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 5-6 సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు దీనిలోకి మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మెంతులు యాడ్ చేయడం వల్ల హెల్త్ బాగుంటుంది. అలాగే దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మెంతులు అనేవి 2 స్పూన్లు యాడ్ చేసిన తర్వాత మరొకసారి కడుక్కొని ఇలాంటి స్ట్రైనర్లో తీసుకొని ఆ వాటర్ అనేవి వడకట్టుకోవాలి. అందులోకి పులిచిన మజ్జిగ అనేవి ఉంటాయి కదండి, అవనేవి యాడ్ చేయడం వల్ల దోశ అనేది చాలా టేస్టీగాను హెల్త్కి చాలా మంచిదండి. ఈ విధంగా చిక్కటి మజ్జిగ అనేది ఈ జొన్నలు రాగులు నిండి 1 అంగుళం వరకు పైకి ఉండే విధంగా పోసుకోవాలండి. చూపిస్తున్నట్టుగా వీడియోలో ఈ విధంగా స్పూన్తో కలుపుకొని కొంచెం మజ్జిగ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర మజ్జిగ లేకపోతే పుల్లటి పెరుగుతోనే మజ్జిగ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మజ్జిగని యాడ్ చేసి మూత పెట్టి ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల జొన్నలు రాగులు బాగా నానుతాయి. మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా సోక్ అయిపోయి మజ్జిగ అనేవి కాస్తంత మిగిలాయి. ఈ మజ్జిగతోనే మనం మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, జొన్నలు అనేవి చాలా బాగా సోక్ అవుతాయి, అలాగే రాగులు కూడా బాగా నానుతాయండి. ఈ పులిచిన మజ్జిగతో చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిదండి. మనకి సి విటమిన్ బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా రాగులు జొన్నలని యాడ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి. ఎటువంటి వాటర్ యూజ్ చేసుకోకుండా ఇదే మజ్జిగతో మనం బ్యాటర్ అనేది తయారు చేసుకోవాలన్నమాట. ఈ ఉత్తప్పం అనేది చాలా టేస్ట్గాను చాలా హెల్త్కి మంచిదండి. షుగర్ ఉన్న వారికి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఈ దోశ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం బ్యాటర్ అనేది ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ బ్యాటర్ అనేది బాగా థిక్గా వస్తే కాస్తంత మజ్జిగ పోసుకొని ఈ బ్యాటర్ని మీకు కావాల్సినంత థిక్నెస్లో రెడీ చేసుకోవాలి. అసలైతే పర్ఫెక్ట్ నేను చూపించిన ఇదే విధంగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1/2 స్పూన్ వరకు సోడా ఉప్పు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అందులోకి కాస్తంత జీలకర్ర చేతితో నలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉత్తప్పంలోని జీలకర్ర యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగాను అలాగే ఈ సోడా ఉప్పు యాడ్ చేయడం వల్ల దోశ అనేది గుల్లగుల్లగాను చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఈ విధంగా యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు బీట్ చేయాలన్నమాట. ఇలా బీట్ చేయడం వల్ల ఊతప్పం అనేది బాగా పొంగి మనకి బబుల్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇలాంటి లోతుగా మందపాటి కడాయిని యూజ్ చేస్తే మనకి ఊతప్పం అనేది చాలా మందంగాను అలాగే బబుల్గా వస్తుందండి. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పిండి అనేది యాడ్ చేయాలండి. ఆ ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం పిండి అనేది యాడ్ చేస్తే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా కాలుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ వేడెక్కింది కదా, మనం ఒక గుంట గరిటెతో 1 గరిటె పిండి అనేది యాడ్ చేస్తే సరిపోతుందండి. మరి కొంతమంది 2 గంటల వరకు వేస్తారు. అలా వేయడం వల్ల మందంగా ఉండి అలాగే దోశ హోల్స్గాను అలాగే పొంగదనమాట. ఈ విధంగా 1 గరిటెతో 1 గరిటె వేసి దాన్ని మనకి కావాల్సిన సైజులోకి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అనుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఊతప్పం అనేది మనం తయారు చేసుకోవాలండి. ఈ ఊతప్పం అనేది చాలా ఫ్లేవర్గాను టేస్టీగా అలాగే హెల్త్కి చాలా మంచిదండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. మినిమం ఈ దోశ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఒకవైపు కాలుతుంది. అలాగే టర్న్ చేసి మూత తీసి మరొక 5 మినిట్స్ వరకు రెండో సైడు
కాల్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా 5 మినిట్స్ తర్వాత దోశ అనేది ఎంత బాగా పొంగి హోల్స్ అనేవి వచ్చాయో. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని చూద్దాము. చూసారు కదా ఒకవైపు ఎంత బాగా బ్రౌన్ కలర్లో కాలిందో. ఈ విధంగా దోశ అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ దోశ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, అలాగే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి త్వరగా ఆకలి అయ్యే అవకాశం ఉంటుంది కదండి. అలాంటి వారికి ఇలాంటి దోశ తింటే చాలా దండిగాను, అలాగే ఆకలి అవ్వకుండా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ప్రోటీను, అలాగే చాలా యూజెస్ అయ్యే విటమిన్స్ ఉంటాయి అన్నమాట. పుల్లటి మజ్జిగలో సి విటమిన్ ఉంటుంది. అలాగే ఈ రాగి దోశ తినడం వల్ల రోజంతా మనకి ఎనర్జీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా సొరకాయ ముక్కలు, అలాగే ఒక 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి ఈ విధంగా కడాయిలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. ఈ చట్నీ అయితే ఈ ఉత్తప్పంలోకి చాలా బాగుంటుంది. అలాగే ఉడికిన తర్వాత కాస్తంత చింతపండు, కాస్త జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్, మరికొన్ని ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి మూత పెట్టి అదేవిధంగా కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసాం కదా, ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఈ కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. అందులోకి కాస్తంత పసుపు, అలాగే కాస్తంత మెంతి పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గాను, అలాగే త్వరగా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్లోకి. చూసారు కదా ఈ విధంగా గరిటెతో పసుపుని, అలాగే మెంతి పసుపుని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఎంతో సింపుల్గాను టేస్టీగా రాగి ఊతప్పం అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అలాగే సొరకాయ చట్నీ అనేది కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా దోశ ఎంత ఫ్లఫీగాను, అలాగే హోల్స్గా ఉందో. ఇది తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.